हाँ, ये जो है, ये सेलिब्रेशन जो है, नहीं ठहरिए, ये जो सेलिब्रेशन है, ये 1 साल की गवर्नमेंट की कामयाबी के साथ मुकम्मिल करने का सेलिब्रेशन है। इसलिए अब जीएचएमसी का इलेक्शन की बात अभी तो नहीं है। हम अवाम को जो स्कीम्स पहुंचाए हैं, अवाम जो इससे वाकिफ, जो नए स्कीम से मुस्तफीद नए हुए हैं, उनके लिए हम उनको इसमें शामिल करने के लिए ये प्रेस कॉन्फ्रेंस और ये सेलिब्रेशन है। ये इलेक्शन की नहीं है, ये बल्कि 1 साल मुकम्मिल होने का ये सेलिब्रेशन है। आज ये प्रेस कॉन्फ्रेंस रखने का मकसद, हमारे पास जो हमारी तेलंगाना गवर्नमेंट 1 साल मुकम्मिल करते हुए जो हमारे 6 गारंटीज जो राहुल गांधी जी और सीएम रेवंत रेड्डी साहब और तमाम डिप्टी सीएम जो 1 साल की गवर्नमेंट मुकम्मिल करते हुए जो स्कीम्स को इम्प्लीमेंट करे, जिसका बेनिफिट आवाम को पहुंच रहा है, ओल्ड सिटी में भी, हैदराबाद पार्लियामेंट में भी, कई हर कॉन्स्टिट्यूंसी वाइज किसको कितना बेनिफिट पहुंचा, वो भी हम डिटेल आप लोगों को देंगे कल की मीटिंग में। आज ये जो प्रेस कॉन्फ्रेंस रखी है, इस प्रेस कॉन्फ्रेंस में हमारे 4 कॉन्स्टिट्यूंसी, चार मीनार, बहादुरपुरा, याकूतपुरा, चंद्रानगुट्टा के कॉन्टेस्टेड कैंडिडेट्स के साथ कोऑर्डिनेटर्स डॉक्टर रियाज साहब, बालराज साहब और भास्कर साहब और वरलक्ष्मी साहब, मोहतरमा वरलक्ष्मी भी इस प्रेस कॉन्फ्रेंस में मौजूद है। ये हमारे जो इस 9 दिन का जो सेलिब्रेशन है, 1 तारीख से 9 तारीख तक, उसको कोऑर्डिनेट करेंगे ये लोग, और इसको किस हद तक ये स्कीम्स इंप्लीमेंट हुए वो आवाम के सामने डिवीजन वाइज लाने की कोशिश करेंगे। इसके लिए हम आप लोगों को यहाँ पे प्रेस के लिए इसलिए बुलाए हैं कि हम आप लोगों के सामने आने वाले कल, परसों और 9 तारीख तक के जो प्रोग्राम्स हैं उसको आप लोगों के जरिए आवाम तक पहुंचाएंगे। इसके लिए हम आप लोगों से उम्मीद करते हैं कि ये अवामी हुकूमत को आवाम के सामने, आवाम की कामयाबी के साथ जो 1 साल मुकम्मिल किए उसको हम पूरा आवाम के साथ शेयर करेंगे। खुदाफिज, जय कांग्रेस, जय तेलंगाना। మొత్తం తెలంగాణకే తలమానికం హైదరాబాద్ నగరం. ఒక చారిత్రాత్మక చరిత్రతో, వారసత్వ సంపత్తో ఈరోజు తెలంగాణ భౌగోళిక, రాజకీయ, ఆర్థిక విధానాలకు కేంద్ర బిందువు హైదరాబాద్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య స్ఫూర్తి, రాజ్యాంగ స్ఫూర్తికి అనుకూలంగా ప్రజా పరిపాలనను ఆరంభించింది. हम जनता का गवर्नमेंट बनना चाह रहे. ఒక సంవత్సర కాలంలో ప్రజా పరిపాలన, విద్యారంగంలో ఉన్న లోపాలను గుర్తించి చదువుకు అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా చదువు చెప్పే ప్రయత్నం చేసింది. అందుకోసమే మేము విద్యా కమిషన్ చేశాం. గురుకులాలను పటిష్టం చేసే ప్రయత్నం చేశాం. ప్రైమరీ విద్యకు 600 crores మేము అధికారంలోకి వచ్చేటట్టు అలాట్ చేశాం. అట్లాగే వైద్య రంగంలో వినూత్నమైన మార్పులతోటి ప్రధానంగా నర్సింగ్ డిపార్ట్మెంట్ని, డాక్టర్లను ఫిల్ చేసే క్రమంలో వైద్య రంగం పనిచేస్తూ ఉన్నది. విద్యా వైద్య రంగానికి మేము పునాదులు వేస్తూ మేము ఏదైతే 6 గ్యారెంటీలను మేము ప్రకటించామో 6 గ్యారెంటీలని అంచెలంచెలుగా అమలులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. ఉచిత బస్సు యాత్ర కానీ, మహిళలకు గ్యాస్ సిలిండర్ సంబంధించిన అంశాలు కానీ, అట్లాగే మేము 6 గ్యారెంటీస్ ద్వారా సమాజాన్ని పరిపూర్ణం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా ఒక స్వేచ్ఛాభరితమైన వాతావరణం ఇచ్చాం. हम यहाँ पर एक आज़ादी के लिए, एक फ्रीडम के लिए అట్మాస్ఫియర్ बनाए. అంతకుముందు మొత్తం నిత్య నిర్బంధాల మధ్య, పోలీసుల జోనుల మధ్య ప్రజాస్వామ్య వాతావరణం సమయంలో మేము ప్రజాస్వామ్య వాతావరణం ఇచ్చి స్వేచ్ఛగా అవకాశం ఇచ్చాం. ఈరోజు మేము సెక్రటేరియట్ పోతే ఎక్కడ చూసినా కూడా వందలాది మంది, వేలాది మంది మా మంత్రులను కలిసే అవకాశం ఉన్నది. ఇక్కడ మా నాయకులుగా ఉన్న మిత్రులు ముజిబ్ భాయ్ గారు, అలాగే రవిరాజ్ గారు కానీ, రాకేష్ గారు కానీ, అట్లాగే మన కనిపించే నగేష్ గారు కానీ, ఇక్కడ వెంకటేష్ గారు కానీ, మిర్జా గారు కానీ, సమీర్ గారు కానీ, వీళ్ళందరూ కూడా మా లోకల్ నాయకత్వంలో ఉన్నవాళ్ళు. కాబట్టి మేము ఏమనుకుంటున్నామంటే, చాలా రోజుల తర్వాత ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తిలో హైదరాబాద్ కేంద్రంగా 1 year ఉత్సవాలను జరుపుదాం అనుకుంటున్నాం. ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు, అలాగే హైదరాబాద్ ఇన్ఛార్జిగా ఉన్న పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో
మా నాయకులు మహేష్ గౌడ్ గారి ప్రోద్బలంతో ఈరోజు హైదరాబాద్లో 9 రోజుల ప్రోగ్రాం తీసుకున్నాం. हम 9 दिन का प्रोग्राम कायम किए. एक एक दिन एक एक प्रोग्राम से पब्लिक करीब जाने के लिए कोशिश कर रहे. ఆ నేపథ్యంలోనే రేపు ముఖ్య నాయకుల యొక్క మీటింగ్ ఉంది. దాని తర్వాత మేము ఈ హైదరాబాద్ జిల్లా ఏదైతే ఉందో ఇది ఒక హిస్టారికల్ జిల్లా కాబట్టి ప్రతిరోజు ఒక ప్రోగ్రామ్ చాకౌట్ చేసి మేము ముందుకు తీసుకుపోతాం. ప్రధానంగా 7th, 8th, 9th 7వ తారీఖు, 8వ తారీఖు, 9వ తారీఖు, 7, 8 और 9 తారీఖు ఈ 3 రోజుల్లో మేము ప్రధానంగా సెక్రటేరియట్ కేంద్రంగా ప్రోగ్రామ్ చేస్తున్నాం. కాబట్టి హైదరాబాద్ నగరం నుంచి ప్రధానంగా హైదరాబాద్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసే క్రమంలో మా దగ్గర కంటెస్టెడ్ ఎమ్మెల్యేల నాయకత్వంలో మేమందరం ఇన్ఛార్జీలను కలిసి ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. మీ ద్వారా ప్రజలకు మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీడియా ద్వారా మీరు మాకు దీవెనలు ఇవ్వాలి, మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. ఎందుకోసంటే 1 year ప్రజాస్వామ్య వాతావరణంలో మేము ఈరోజు ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మేము జనగణన తీసుకున్నాం, కులగణన తీసుకున్నాం, ఒక సోషల్ జస్టిస్ కోసం పనిచేస్తున్నాం. మా రాహుల్ గాంధీ గారి ఆశయాలు ఏవైతున్నాయో వాటిని నెరవేర్చే ఛాంపియన్గా ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి మీ ద్వారా ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. हम जो खुशी सेलिब्रेशंस यहाँ पर सेलिब्रेट कर रहे हैं उसमें आपका शिरकत होना, आपका పార్టిసిపేషన్ होना, మీ భాగస్వామ్యం ఉండాలని కోరుకుంటూ రేపు మేము కంటెస్టెడ్ క్యాండిడేట్లు అట్లాగే ఇన్ఛార్జ్తో కలిసి ప్రోగ్రామ్ ప్రకటిస్తాం. రేపు ప్రోగ్రామ్ చాకౌట్ చేసినాక ఎల్లుండి మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి మేము అనుకున్న రీతిలో పోతాం. ఈ ప్రోగ్రాంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు అవకాశం ఉన్న దగ్గర, గౌరవనీయులైన హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ ప్రభాకర్ గారు అవకాశం ఉన్న దగ్గర ఇన్వాల్వ్ అవుతారు. అట్లాగే మా ప్రియ నాయకులు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు కూడా అవసరం ఉన్న దగ్గర చేస్తారు. ఇందులో మా హైదరాబాద్ జిల్లా ప్రెసిడెంట్ షబీర్ గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతారు. ఇలా వారు వేరే ముఖ్యమైన మీటింగ్లో ఉండడం వల్ల ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లేరు. రేపు మా మీటింగ్లో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి మీ దీవెనల కోసం, మీ బ్లెస్సింగ్స్ కోసం ప్రజాప్రభుత్వం మీ ముందుకు వచ్చింది, ఆశీర్వదించాల్సిందిగా ప్రజలను కోరుతూ ఈ మీడియా సమావేశాన్ని నిర్వహించాం.